ఎక్కడ మహిళ, ఎక్కడ నారీ పూజ్యతే, ఎక్కడ ఒక మహిళ గౌరవింపబడుతుందో అక్కడ దేవతలు నాట్యం చేస్తారు. ఎక్కడైతే ఒక నారి పూజింపబడుతుందో అక్కడ దేవతలు నాట్యం వేస్తారు. ఎక్కడ ఒక మహిళ బాధపడుతుందో, అంటే పని కట్టుకొని గ్లిజరిన్ పెట్టుకొని కాదు, నిజంగా హృదయపూర్వకంగా న్యాయపరంగా చట్టబద్ధంగా న్యాయం ధర్మం చట్టం ప్రకారంగా బాధపడుతుంది, అక్కడ పంటలు పండవు. అంటే ధాన్యలక్ష్మి ఉండదు, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, సామ్రాజ్యలక్ష్మి, అష్టలక్ష్మిలు ఉంటాయి. స్వరాజ్యలక్ష్మి, విజయలక్ష్మి. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మ దొంగ నాటకాలు ఆడి మా కొడుక్కి ఓటేయకండి, షర్మిలాకి ఓటేయండి అని అమెరికాకి వెళ్ళి చెప్పింది చూడు, ఆమెలా అంటాము కాదు. మా అన్నయ్య మా బాబాయిని చంపాడు అని ప్రతి వీధి చివర మీటింగ్ పెట్టారు చూడు, షర్మిల పేరులోనే ఉంది షర్మిల అని. అండ్ సునీత, నీతి లేని సునీత. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద అబాండాలు వేసి లేనిపోని కథలు చెప్పి బాబాయిని చంపాడు అన్నారు. వాళ్ళలాంటి వాళ్ళు కాదు, నిజంగా ఫెయిర్నెస్ ఉన్నోళ్ళు, న్యాయం ధర్మం మానవత్వం ఉన్నోళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళు అబద్ధాలు చెప్పేవాడు. సో డియర్ ఫ్రెండ్స్, ఎక్కడ ఒక మంచి అమ్మాయి పూజింపబడుతుందో అక్కడ దేవతలు డ్యాన్స్ వేస్తారు. ఆనంద నాట్యం, ఆనంద తాండవమాడే శివుడు. శివుడు ఆనంద తాండవం వేస్తారు. అనురాగమూర్తులు కంటనీరు పెట్టకూడదు. అనురాగమూర్తులు కంటి నిండా అనురాగంతో కాటుక కళ్ళ కన్నెపిల్ల అరే తస్సదియ ఎంత కైపు కాశ్మీర్ రోజావే అంత చక్కగా ఉండాలి కానీ కంటనీరు పెట్టరాదు. చల్లని అలివేణిని మొక్కరా, బతకరా బతకరా 1000 ఏళ్ళు నిండుగా, నీకు నేనుంటా తోడుగా నీడగా. అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా, చల్లని అలివేణిని మొక్కరా, నా నల్ల పూసలే నీకు రక్షరా రక్షరా. ఇలా అనే ఆడపిల్ల ఆడ ఎన్నో చదువులు, నేను ఆకాశం అంతా చదువుకున్నా, మీకు తెలుసు. నేను చదువుల సరస్వతి, గుణములో పార్వతి, ధనములో లక్ష్మీదేవి. అయినా సరే అందరూ అంటారు ఒక ఆడపిల్ల నీలాగా ఉండాలి మేడం అని, అందరూ అంటారు, శత్రువులు కూడా. సో నీతి గల ఆడవాళ్ళని ఏడిపించకూడదు. ఆ ఒళ్ళు అమ్ముకునే ఈడుపు గంటి పదా మజా, కప్పు టీకి 1000 మందితో పడుకుంటుంది. అది దానిలాంటి ఆడవాళ్ళని నరికేయచ్చు రోడ్డు మీద. శ్రావణి లాంటి బజార్దాన్ని రోడ్డు మీద నరికేయాలి. అండ్ బిందు, రత్న, బుజ్జమ్మ, భార్గవి, కవిత బ్యాలెన్స్ కూతురు శవాలు వెళ్ళాలి. చందన, కరుణ, నిఖిల, ధర మజాలాగా సర్వనాశనమై. ఎందుకంటే వీళ్ళందరూ భూమికి భారం, భూమికి కూడా భారమే. భారతదేశానికి దరిద్రం కూడా వాళ్ళు, కరెంటున్న ఆడవాళ్ళు. ఫ్లిప్ ఫ్లాప్, డబ్బింగ్, పరకాయ ప్రవేశం, కిమ్మిని బొమ్మిని చేసి మేము ఇలా ఉండాలనుకుంటున్నాం, మేము కావాల్సినట్టు ఉండడానికి ఏమైనా చేస్తాం, మాకు కరెంట్ ఉంది. అవునా, కొంచెం సిగ్గు శరం కూడా ఉంటే బాగుంటుంది. అవును,
ఏమి చదివి పక్షులు పైకి ఎగురగలిగెను, ఏ చదువు వల్ల చేప పిల్ల ఈదగలిగెను. చదువులతో పని ఏమి, మనసు హృదయం న్యాయం ధర్మం మానవత్వం ఉన్న చాలు. ఎస్ రియల్ పొద్దులేస్తే కరెంటు 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 అని అన్ని అన్యాయాలు ద్రోహాలు దగాలు. సెక్షన్ 420 ఐపీసీ ప్రకారం చీటింగులు, సెక్షన్ 380 ఐపీసీ ప్రకారం దొంగతనాలు చేసి బతుకుతున్నారు. కరెంటు ఆడవాళ్ళు వాళ్ళు నాశనమై బూడిదవుతారు. ఆన్ ది స్పాట్ ఇమీడియట్లీ విత్ దేర్ ఓన్ రియాలిటీ. ఎంటైర్ కరెంట్ పీపుల్ బూడిదైపోయారు. ఓకే ఫ్రెండ్స్, ఎనీవే cup of tea changes our mind. It will make our mind fresh. A cup of tea brings a lot of change in our thinking style. Never forget to have it. కానీ గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఒక ఆడపిల్ల నారి మహిళ స్త్రీ పూజింపబడుతుంది అక్కడ దేవతలు నాట్యం చేస్తారు. నాలాంటి మంచి వాళ్ళు పూజింపబడతారు. అంతేగాని తిమ్మిని భూమిని చేసేవాళ్ళు, పరకాయ ప్రవేశం చేసి డబ్బింగ్ చేసేవాళ్ళు.